హలో ఫ్రెండ్స్, చూసారా ఏమన్నారో ఇందుకే ఇసుక దొందులు ఇప్పుడే గోదావరి నుంచి ఫ్రెష్గా తీసుకొచ్చాము. వాళ్ళైతే కనుక ఓ తోకలోను ఇక్కడ సింకులు ఇవి ఉంటాయి కదా రెక్కలో అవి కట్ చేశారు అంతే కిందన పైన. ఇప్పుడు మనం వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలి ఏంటన్నది ఈ వీడియోలో చూద్దాం. అలాగే కూర ఎలా వండాలన్నది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవి అయితే మటుకు టేస్ట్ యమా ఉంటాయి. మరి రొయ్యలుగా ఉంటుంది, గోదావరి రొయ్య, చెరువు రొయ్య కాకుండా గోదావరి చేపైన రొయ్యలుగా ఉంటుంది, అంతకు మించి ఉంటుంది అన్నమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే వీడియో మటుకి ఎక్కడ మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలి ఏంటన్నా చూపిస్తాను. చూసారా, ఇది బూడిదలో పెట్టుకొని బూడిద ఉండాలి, బూడిద లేకపోతే జారిపోతుంటుంది. ఓకేనా, బూడిద పెట్టుకుంటే కొంచెం పట్టు దొరుకుతుంది అన్నమాట చేయడానికి. ఇట్లా నీట్గా శుభ్రంగా చేసుకొని ఎగురెట్టుకొని తింటే ఉంటుంది నా సామరంగా సూపర్ ఉంటుంది అన్నమాట. ఎగురే పెట్టుకోవాలి, పులుసుకు పని చేయదు ఇది. వాళ్ళని చేయమంటే ఏదో చేసారు వాళ్ళు, ఇవన్నీ ఇంటికి వెళ్ళి చేసుకోవాలని నీట్గా ఇక్కడ ఎలా కుదురుతుంది అని అన్నారు చేపలు అమ్మేవాళ్ళు. ఓకేనా, అలా నీట్గా ప్రతిదీ కట్ చేసుకొని శుభ్రంగా తలకాయ దగ్గర సింకులు గట్ట తీసుకొని లోపల పేగులు గట్ట శుభ్రంగా లాగేసుకొని నీట్గా చేసుకోవాలి. నా వల్ల ఇదే కాదులే. ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, చూసారుగా, చూస్తుంటేనే మీకు అర్థమవుతుంది. ఈ ఇసుక దొందులు అనమాట గోదావరి. ఇసుక దొందులు గోదావరిలో దొరికితే ఇంకెక్కడ దొరకవు. ఓకేనా, ఏది ముందుగా శుభ్రంగా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇసుక దొందుల కూర ఎలా ఉంటుంది ఏంటంటే ఈ వీడియోలో చూద్దాం. దానికి సంబంధించి ముందుగా అన్నీ కూడా రెడీ చేయించుకున్నాను. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఓకేనా, అలాగే ఒక టమాటా కోసి ఉంచుకున్నాను. ఎల్లిపాయ, జీలకర్ర రన్నింగ్లో తయారు చేసి పెట్టుకుంటాను. ఓకేనా, కూర ఎలా తయారు చేస్తాను ఏంటనేది నా స్టైల్లో చూద్దామండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఆయిల్ పోసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇసుదొందులు ఎగురెట్టుకోవాలి, పులుసు కాదు. ఓకేనా, ఎగురెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇసుదొందులు ఎవరైనా ఎగిరే పెడతారో. ఓకేనా, ఆయిల్ పోసాం కదా, నూనె వేడెక్కుతున్నట్టుంది. ముందుగా అయితే ఉల్లిపాయలు వేసేసుకుందాం. నా వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, 4 ఉల్లిపాయలు కోసాను ఫ్రెండ్స్. అంటే ఉల్లిపాయలు 4 అంటే చిన్నవి వేయాలి, పెద్దవి కాదు. ఎందుకంటే ఎగురు కదా, పులుసు కాదు కదా. పులుసు అయితే ఉల్లిపాయ తక్కువ వేసినా పర్వాలేదు. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు కొంచెం వేగాక అప్పుడు పచ్చిమిరపకాయలు వేద్దాం. ఓకేనా, పొద్దున్నే ఫోన్ చేశారు ఫ్రెండ్స్, కరెక్ట్గా 7:15కి ఫోన్ చేశారు. అన్న ఇసుక దొందులు పడినాయి ఈ మధ్యలో, అసలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ పడతలేదు, పెద్ద చేపలు పడతలేదు, పోనీ పరుగులు పడతలేదు, ఇసుక దొందులు కూడా పడతలేదు అని చెప్తున్నారు. పోనీ రొయ్యలన్నా ఉంటే ఉండంటే ఏం పడతలేదన్నా, చిన్న జల్లలోనూ మోసులు అయి పడుతున్నాయి అని చెప్పాను అన్నాడు. సర్లే అయితే పడినప్పుడు చెయ్యన్నాను. మార్నింగ్ కరెక్ట్గా 7:15కి ఫోన్ చేయడు, అన్న ఇసుక దొందులు పడినాయి అని చెప్పి ఫోన్ చేశాడు. కంగారుగా చల్లో బయలుదేరాం అన్నమాట. ఓకేనా, ఇసుక దొందులు ఎగురు పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా సాధ్యమైనంత ఎగిరే పెడతారు. ఇందులో పులుపు ఎక్కువ వేసుకోకూడదు, అర్థమైందా. చింతపండు పులుపు తక్కువ వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఓకేనా, పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు మగ్గాక ఇందులో టమాటా కూడా వేసేస్తాను నేను. ఎందుకంటే ఈ టమాటా లాస్ట్లో వేసుకోవచ్చులే, ముందు దొందులు చేప ముక్కలు వేసేసుకున్నాం అనుకోండి, ఎక్కువసేపు నూనెలో అటు ఇటు ఇలా తిప్పామనుకో అవి పేస్ట్ అయిపోతాయి. ఓకేనా, పిత్తపరుగులు అంటారు కదా, ఆ టైప్లో పేస్ట్ అయిపోతాయి అన్నమాట. ఇది మొత్తం అంతా నేను కలిపేసి వేసుకున్నాక లాస్ట్లో వేస్తాను చేప ముక్కలు. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే మూత పెట్టేసాను. ఒక 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. మూత ఓపెన్ చేసి చూద్దాం, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గిపోయి ఉంటాయి నాకు తెలిసి. అది ద్వారగా ఏగినాయండి. బా, ఒక 2 నిమిషాలు టమాటాలు వేసేద్దాం. ఇప్పుడు ఒక టమాటా కోసుకున్నాను, ఎక్కువ కాదు. ఏదో వేయాలని వేస్తున్నాం కానీ లేకపోతే అవసరం లేదు. టమాటా వేసుకున్నా కొంచెం టేస్ట్ బాగుంటుంది అంతకు మించి. ఓకేనా,
సాల్ట్ వేసుకుందాం. నేను ఎందులోనైనా ముందు సాల్ట్ వేసేస్తాను. 3 స్పూన్లు వేస్తాను. ఇప్పుడు కరెక్ట్గా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుతాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా మొత్తం మగ్గిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూద్దామండి. మగ్గిపోయి ఉంటే పేస్ట్ అయిపోయింది టమాటా కూడా. అది ఇలా ఉండాలి. లైట్గా పసుపు వేస్తాను. పసుపు వేసాక కారం కూడా వేసేస్తాను. కారం వేసి అప్పుడు ఏం చేస్తాను చూద్దరు కానీ. ఓకేనా? ఇది పసుపు వేసాను కదా, ఇప్పుడు కారం కూడా వేసేస్తాను. ఓకేనా? ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా మగ్గింది. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. 1 2 3. మనం ముందుగా ముక్కలు వేస్తే ఏమవుద్దంటే పేస్ట్ అయిపోతాయి. అది ఓకేనా? ఇందులో అయితే ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తాను. కారం అంతా కరెక్ట్గా సరిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు, అంటే తక్కువ ఎక్కువ కాదు. ఓకేనా? ఇప్పుడైతే పులుపు వేసేస్తున్నాను. ఓకేనా? సరిపోద్ది, పులుపు అయితే సరిపోతుంది. మొత్తం అన్నీ కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు ముక్కలు వేసేసుకుంటాను నేను. అంటే మొత్తం కలిపి పెట్టుకోవడం అంటారన్నమాట. ముందుగా వేసేస్తారు చాలామంది, అలాగైతే బాగోదు. ఓకేనా? విడిగా కూడా వండొచ్చు. ఎలాగంటే ఉల్లిపాయలు మగ్గాక ముక్కలు నూనెలో మగ్గబెట్టచ్చు. కాకపోతే నేను ఇలా చేస్తాను. ముక్కలు అయితే మొత్తం వేసాను. ఇప్పుడైతే ఒకసారి కలుపుకుంటాను. ఇది అలాగే కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మొత్తం ఇదంతా ఇంకిపోవాలి. మొత్తం మగ్గిపోతే కూర రెడీ అయిపోయినట్టే. ఓకేనా? ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. కరెక్ట్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది. మూత పెట్టేసాం కదా. ఎల్లిపాయ జీలకర్ర ముందుగా నూరేసి ఉంచుకున్నాను. ఇదేంటంటే ఒక్క 5 నిమిషాలు మగ్గాక అప్పుడు వేస్తాను. ముందుగా వేయకూడదు. ఇది చూసారా? అది ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకిపోతే కూర రెడీ అయిపోయినట్టే. ఒక్క 10 నిమిషాలు మగ్గిపోద్ది. ఇప్పుడైతే ఒకసారి మూత ఓపెన్ చేసి ఎల్లిపాయ జీలకర్ర వేసుకుందామండి. అది బాగా మరుగుతుంది. ఎల్లిపాయ జీలకర్ర వేసేసుకుందాం. ఇప్పుడే వేసుకోవాలి. లాస్ట్లో వేసుకుంటేనే బాగుంటుంది. ముందు వేసామంటే ముందు వేసిన ఏమవుతుంది, లాస్ట్ వేసుకుంటే స్మెల్ టేస్ట్ అలా కూరలో పట్టేసి ఉంటుంది అన్నమాట. అది ఓకేనా? ఇప్పుడు ఒకసారి గుడ్డ ముక్కతో అటు ఇటు పట్టుకొని తిప్పుతాను. అందులో మొత్తం ఆవిరేటట్టు. అది ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మూత పెట్టేస్తాను. కరెక్ట్గా ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం. రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడైతే మూత ఓపెన్ చేసి చూద్దామండి. నాకు తెలిసి మగ్గిపోయి ఉంటుంది. మనకి ఇసుగు దొందులు ఇగురు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్లో లైట్గా గరం మసాలా వేస్తాను. ఎందుకంటే ఇందులో వేసుకోవాలి. ఎక్కువ కాదు, లైట్గా కొంచెం. అది ఎక్కువ వేసుకోకూడదు. మళ్ళీ అది సరిపోద్ది. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయినట్టే. కట్టేస్తాను. ఒకసారి ఇప్పుడు గరం మసాలా వేసాం కదా, ఒకసారి తిప్పుతాను. అది
ఇసుగుదొందులు ఎగురు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే కట్టేస్తాను. ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే.